ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అడవికి రాజనమాట. కాని రాజుగారి డ్యూటీ ఏంటంటే పడుకోవడం, నిద్రపోవడం, మళ్ళీ పడుకోవడం. ఉదయం లేవగానే ఈ రోజునుంచే మారిపోతా అని అనుకుని 5 నిమిషాల్లోనే మళ్ళీ గురక. మిగతా జంతువులు పనిచేస్తుంటే ఈ సింహం మాత్రం రాజంటే రిలాక్స్ అవ్వాలి అని ఫుల్ ఫిలాసఫీ చెప్పేది. అలా ఒకరోజు చెట్టు కింద కళ్ళజోడు పెట్టుకుని పడుకుని ఉండగా బ్రర్ అంటూ ఒక చిన్న దోమ ఎంట్రీ ఇచ్చింది. సైజ్ చిన్నదే, కాని ఆత్మవిశ్వాసం మాత్రం ఏనుగు సైజు. గాల్లో చక్కర్లు కొడుతూ సింహం దగ్గరికొచ్చి, ఏంటి సింహం అంకుల్, అడవికి రాజయ్యుండి ఇలా నిద్రపోతే జంతువులు మీకు రివ్యూ రేటింగ్ తగ్గించేస్తాయి తెలుసా అనంది. అది విని కోతులు నవ్వి నవ్వి చెట్లనుంచి పడిపోయేంత పని. అంతే, సింహానికి కోపం ముంచుకొచ్చింది. ఏ చిన్న జీవి, నువ్వు నాకు క్లాస్ తీసుకుంటావా అంటూ గర్జించింది. గర్జనకి అడవి మొత్తం వైబ్రేట్ అయింది. చెట్లు ఊగాయి, పక్షులెగిరిపోయాయి. కాని దోమ మాత్రం కూల్గా, గర్జించడం ఈజీ అంకల్, డైలీ అలారం పెట్టుకుని లేవడం కష్టం అని చెప్పింది. ఆ డైలాగ్ సింహం హార్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళింది. ఇప్పుడు సింహం దోమను పట్టుకోవాలని పరిగెత్తింది. దోమ ముందుకు వెనక్కి జిగ్జాగ్ రౌండ్ రౌండ్ తిరుగుతూ సింహాన్ని జిమ్లో వర్కౌట్ చేయించింది. చివరికి సింహం చూడకుండానే ఒక అరటిపండు తొక్కమీద కాలువేసి ధప్ కింద పడిపోయింది. ఆ సీన్ చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ ఇదేంటి కామెడీ షో అన్నట్టు నవ్వేశాయి. కిందపడిన సింహం తలపట్టుకుని కూర్చుంది. అప్పుడే దోమొచ్చి, చూడండంకల్, సైజ్ పెద్దదైతే సరిపోదు, బుద్ధి క్రమశిక్షణ లేకపోతే రాజు కూడా జోకరవుతాడు అంది. ఆ మాటలు సింహానికి బాగా తగిలాయి. అయ్యో, నిజమే కదా, నేను రాజుని, కాని బద్ధకం వల్ల జీరో అయ్యాను అననుకుంది. ఆ రోజునుంచే సింహం ఫుల్ మారిపోయింది. ఉదయం లేవగానే ఎక్సర్సైజ్, జంతువులకు హెల్ప్, అడవిలో ఆర్డర్. మిగతా జంతువులు ఆశ్చర్యపోయి ఇదే మన సింహమేనా అని చూసుకున్నాయి. దూరంగా గాల్లో ఎగిరే దోమ మాత్రం నవ్వుతూ, చిన్నదైనా సరే మాట పెద్దదైతే చాలు అని చెప్పి మాయమైపోయింది. అందుకే పిల్లలు, బద్ధకం ఉంటే సింహం కూడా పడిపోతుంది, బుద్ధి ఉంటే దోమ కూడా రాజును మార్చేస్తుంది.